నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మార్చ్ 3, 2026 చంద్రగ్రహణం. ఈ రాత్రి ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం కనిపించబోతోంది. నెమ్మదిగా వెలిగే చంద్రుడు కొంతసేపు చీకటిలో మునిగిపోతాడు. ఇది భయంకరమా లేక ఇది ప్రకృతి అద్భుతమా? ఈరోజు మనం తెలుసుకుందాం. చంద్రగ్రహణం వెనుక ఉన్న పురాణ రహస్యం, శాస్త్రీయ సత్యం మరియు ఈ సమయంలో మనం పాటించవలసిన నియమాలేంటో అన్ని క్లియర్గా తెలుసుకుందాం. చంద్రగ్రహణం అంటే ఏమిటి? భూమి సూర్యుడు మరియు చంద్రుడు మధ్యకు వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు కొంత భాగం లేదా పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీనినే మనం చంద్రగ్రహణం అంటాం. మన పురాణాలలో గ్రహణానికి ఒక విశిష్టమైన కథ ఉంది. అదేమిటో తెలుసా? సముద్ర మథనం సమయంలో అమృతం పొందిన అసురుడు అంటే రాహు దేవతల మధ్య కూర్చొని అమృతం తాగాడు. అప్పుడే ఆ విషయం తెలుసుకున్న విష్ణువు మోహిని రూపంలో అతడి తలను వేరు చేశాడు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా ఆ తలే రాహు శరీర భాగమై కేతువుగా మారాయి. అప్పటి నుంచి రాహు కేతు చంద్రుణ్ణి మింగేస్తున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. అదే చంద్రగ్రహణం. శాస్త్ర ప్రకారం ఇది పూర్తిగా ఖగోళ గణితం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సూటిరేఖలో ఉన్నప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తే దాన్నే బ్లడ్ మూన్ అంటారు. భయం అవసరం లేదు. ఇది ప్రకృతి యొక్క అద్భుత సమన్వయం. ఇక ఈ గ్రహణ సమయంలో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రహణ సమయంలో గాయత్రి మంత్ర జపించాలి. ఓం నమ శివాయ అనే జపం చేయాలి. ధ్యానం చేయాలి. మౌనంగా ఉండడం. గ్రహణ సమయంలో చేసిన జపం అనేక రెట్ల ఫలితం ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఏం చేయకూడదు అంటే భోజనం చేయకూడదు. గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. నెగిటివ్ ఆలోచనల్ని మన మైండ్లో రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉండి శాంతంగా జపం చేయడం చాలా మంచిది. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దేవుని దగ్గర దీపం వెలిగించాలి. వీలైతే అన్నదానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. చంద్రగ్రహణం మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది. కొద్దిసేపు చీకటి వచ్చినా తిరిగి మళ్ళీ వెలుగు వస్తుంది. మన జీవితంలో కూడా అంతే అని. చంద్రుడి కృప అందరికీ కలగాలి. మన జీవితంలో శాంతి నిండాలి. మన జీవితంలో వెలుగు రావాలి. ఇక గ్రహణం ఎప్పుడు, ఆ టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాను, చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన భక్తి క్రోనికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన స్టోరీస్తో మళ్ళీ తిరిగి మన దివ్య మంత్ర సాధనలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.